వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తెలుగు సినిమా ప్రేమికులకు ఈ సీజన్లో ఒక ప్రత్యేకమైన బహుమతి సిద్ధమవుతోంది. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సతీ లీలావతి చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి వస్తుంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భార్యాభర్తల సంబంధాలను హాస్యం, హార్ట్ టచింగ్ మూమెంట్స్తో చెప్పే కథాంశంతో ముందుకొస్తోంది. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా పట్ల ఉత్సాహం రెట్టింపైంది. సతీ లీలావతి కథ భార్యాభర్తల మధ్య ఉన్న ఆకర్షణ, సవాళ్లు, అనుబంధాల గురించి చెప్తోంది. లావణ్య లీలావతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భర్తతో మాట్లాడుతున్న మరో అమ్మాయిని చూసి రెచ్చిపోయి అతన్ని కిడ్నాప్ చేసి హ్యాండిల్ చేసే సీన్స్ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. దేవ్ మోహన్ పాత్ర కూడా కొత్తదనం, వైవిధ్యం నిండి ఉండేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఆధునిక దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలను హాస్యంతో చూపించనుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. వినోదం, భావోద్వేగాలు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో నిండిన ఈ కథాంశం థియేటర్ అనుభవాన్ని మరపురానిదిగా మార్చేసేలా కనిపిస్తోంది. దర్శకుడు తాతినేని సత్య కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో సహజత్వం, హాస్యం మిళితమై ఉంటాయని టీం సభ్యులు చెప్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఈ చిత్రానికి మరింత ఎనర్జీ జోడిస్తుంది. బినేంద్ర మోహన్ సినిమాటోగ్రఫీ దృశ్యాలను అందంగా క్యాప్చర్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. లావణ్య త్రిపాఠికి ఈ సినిమా మైలురాయి అవుతుందని అందరూ భావిస్తున్నారు. ట్రైలర్లో కనిపించిన లుక్, ఫైర్ బ్రాండ్ భార్య పాత్రలో ఆమె ఎక్స్ప్రెషన్స్ అలవరిస్తున్నాయి. సరళత్వం, భావ ప్రకటనలోని సహజత్వం ఆమెను ప్రత్యేకం చేసేలా ఉన్నాయి. లావణ్య ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్కు ధన్యవాదాలు తెలిపింది. ట్రైలర్ రీచ్ పెరగడానికి ఆయన సహకారం ఎంతో ఉపయోగపడిందని ఆమె అన్నారు. దర్శకుడు, నిర్మాతలు ఇచ్చిన అవకాశానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమా ద్వారా ఆమె మదర్హుడ్, యాక్టింగ్ మధ్య సమతుల్యం ఎలా సాధించిందో ప్రేక్షకులు చూడగలరు. ఆమె పాత్రలోని ఎమోషనల్ డెప్త్, కామిక్ టైమింగ్ థియేటర్స్లో ఆకట్టుకునేలా ఉన్నాయి. దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వస్తూ ఒక వైవిధ్యమైన పాత్రను ఎంచుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా తన పాత్ర రెండూ కొత్తగా, వేరుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. లావణ్యతో కలిసి నటించడం ఆనందదాయకరమైన అనుభవమని చెప్పారు. అతని నటన సామర్థ్యం ఈ చిత్రంలో మరింత రాణించే అవకాశం ఉంది. భర్త పాత్రలో అతను చూపించే ఎమోషన్స్, రియాక్షన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నరేష్, ఈటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి వంటి అనుభవజ్ఞులైన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరి కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాను మరింత ఎంజాయ్మెంట్ మూవీగా మార్చేసేలా ఉన్నాయి. అలాగే మడోనా సెబాస్టియన్ పాత్ర కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ థియేటర్ అనుభవాన్ని గ్రాండ్గా మార్చేలా ఉన్నాయి. ట్రైలర్లోని హాస్య భాగాలు, ఎమోషనల్ మూమెంట్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వరదలై పొంగుతున్నాయి. మేకర్స్ ట్రైలర్ రెస్పాన్స్తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ సినిమాని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, సమ్మర్ స్పెషల్గా ప్రమోట్ చేశాయి. పోస్టర్స్, స్టిల్స్, ఇంటర్వ్యూలు సినిమా యొక్క ఫ్రెష్ వైబ్ను ప్రతిబింబించాయి. లావణ్య, దేవ్ మోహన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కనిపిస్తుంది. ఆధునిక జీవితాల్లో దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హాస్యంగా చెప్పడం ద్వారా ఈ సినిమా అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, అవగాహనలు, ప్రేమను హృదయవంతంగా చూపించిన ఈ చిత్రం ప్రత్యేకత. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, అవగాహనలు, ప్రేమను హృదయవంతంగా చూపించడం ఈ చిత్రం ప్రత్యేకత. హాస్యం ఎక్కువగా ఉండడంతో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉండడం వల్ల ఫ్యామిలీలు పూర్తి సంతృప్తి చెందే అవకాశం ఉంది. దర్శకుడు తాతినేని సత్య ఈ సినిమా ద్వారా ఆధునిక సమాజంలోని రిలేషన్షిప్ ఇష్యూస్ను టచ్ చేస్తూ సొల్యూషన్స్ను కూడా చూపించబోతున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్ మళ్ళీ పుంజుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా సమ్మర్ సీజన్లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం ఖాయంలా అనిపిస్తోంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి. చూసారు కదండి, ఇది ఇవాళ ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.